సార్, గడప గడపకు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి కార్యక్రమం ఈరోజు 50వ రోజుకు చేరుకుంది. జెండా ఆవిష్కరణ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. సో ఈ జర్నీ ఎలా అనిపించింది సార్? గడప గడపకు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి అనే కార్యక్రమం శాసనసభ్యులు కోటంరెడ్డి సేదరెడ్డి గారి స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అయిన తర్వాత గత ప్రభుత్వం చేసిన విధానాల వల్ల ఈ రాష్ట్రం సర్వనాశనమైంది. అది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. తిరిగి రాష్ట్రాన్ని గాడిన పెట్టాలంటే ఆ వయసులో కూడా ఆయన కష్టపడుతున్న తీరు ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలో ఒక అగ్రరాష్ట్రంగా నిలపాలన్న తాపత్రయం ఎన్ని చూస్తున్నప్పుడు మనం కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు మన మీద ఒక నమ్మకం భరోసాతో దాదాపు 35,000 మెజార్టీ గెలిపించిన నియోజకవర్గం ఇది. ఏమి చేసినా తీర్చుకోలేంది కూడా. అదేవిధంగా దాని మీద ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం వచ్చిన 5-6 నెలల్లోనే మొదలుపెట్టాం. ఇప్పటికి దాదాపు 50 రోజులు 15,000 పైన గడపలు 60,000 మందిని ఈ రోజు దాకా మనం తిరగడం జరిగింది. వాళ్ళందరినీ కూడా కలవడం జరిగింది. ఏ అయితే సమస్యలు చిన్న సమస్యలు కూడా కొన్ని వచ్చినాయి. అవన్నీ కూడా ఇప్పటికే 18 గ్రామాల్లో కానీ 4 డివిజన్లో కొన్ని పార్ట్లు కూడా తిరిగాం. ఇది 4వ డివిజన్, కొన్ని పార్ట్లు కూడా తిరుగుతాం 1వ డివిజన్లో. ఈరోజు ఎక్కడికక్కడ సమస్యలు ఎప్పటికప్పుడు ఆఫీసుకు పంపించడం, అది శాసనసభ్యులు సేదరెడ్డి గారు వాటిని అన్నింటినీ కూడా అధికారులతో రివ్యూ చేసి చేయగలిగినన్నీ కూడా చేస్తూ వస్తున్నాం. ఒక గొప్ప అనుభూతి. నియోజకవర్గం ప్రజలు 3వసారి సేదరెడ్డి గారిని గెలిపించిన తర్వాత మా మీద మరింత బాధ్యత పెరిగింది. ఆ బాధ్యతని గుర్తుంచుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి స్థానికంగా ఉన్న సమస్యలు తెలుసుకొని వారి ద్వారా ప్రజలకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీని ఈ నియోజకవర్గంలో మరింత బలపడేదానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఎర్లీ మార్నింగే మీరు గడప గడపకి వెళ్తున్నారు, వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? రెస్పాన్స్ మీరు కూడా చూస్తున్నారమ్మా. గతంలో కూడా చాలాసార్లు మీరు కూడా అక్కడికి వచ్చినారు. రెస్పాన్సు అద్భుతంగా ఉంది ప్రభుత్వం మీద. కానీ అయితే ఇప్పటికే ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథకాలు ఇచ్చింది. అభివృద్ధి పనులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఎలా జరుగుతున్నాయో కూడా తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, యువనేత నారా లోకేష్ గారు, స్థానిక మంత్రులు నారాయణ గారు కానీ, రామనాయుడు గారు కానీ, వీళ్ళందరి సహాయ సహకారాలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు తీస్తూ ఉంది. ఇంకా కూడా చేయాల్సిన చాలా ఉంది. అవన్నీ తెలుసుకొని వాటన్నిటిని కూడా ఇంకా 4 సంవత్సరాల కాలంలో ఎక్కడికక్కడ స్థానిక నాయకుల సమన్వయంతో అవన్నీ కూడా చేయడానికే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ కార్యక్రమం అద్భుతంగా ఉంది. ప్రజలు కూడా మంచి స్పందన. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.